హల్లెలూయా. మనకు డబ్బు ఉన్నా లేకపోయినా, మనకు ధనం ఉన్నా లేకపోయినా, అందరికంటే గొప్పవాడు యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా మంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే, నాకు కాళ్ళు నొప్పులు తగ్గాలి, నా అప్పుల బాధలు పోవాలి, నాకు ఇబ్బందులు పోవాలి, నాకు కష్టాలు పోవాలని చెప్పి దేవుని దగ్గరికి వస్తుంటారు. కానీ అలా ఎప్పుడు దేవుని దగ్గరికి రావద్దు. మనమే ఈ లోకానికి చర్చికి వస్తే మనమే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఈ లోకానికి రావాలి, చర్చికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. ದಯಮಾಡಿ ನಮ್ಮ ಕುಮಾರ್ ಸರ್ ಕಂಗಟಿ ದಯಮಾಡಿ ಅವ್ರು ಮುಂದೆ ಬರಬೇಕು. ಮೇಲ್ಗಡೆ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಸರ್ ಎಲ್ಲೇ ತೆರ್ಕೊಂಡು ನೀವು ಮುಂದೆ ಬಂದು ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ತಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿ ಮಾಡ್ಕೊಳ್ತೇವೆ. ಕುಮಾರ್ ಸರ್ ಕಂಗಟಿ. నీకు అందచందమున్నా, నీకు మేడ మిద్దెలున్నా, నీకు అందచందమున్నా, నీకు మేడ మిద్దెలున్నా, నీకు బంధుమిత్రులున్నా, నీకు ఎంత బలమున్నా, నీకు అందచందమున్నా, నీకు మేడ మిద్దెలున్నా, నీకు ఎంత బలమున్నా, నీకు బంధుమిత్రులున్నా, నీకు మేడ మిద్దెలున్నా, నీకు అందచందమున్నా, నీకు మేడ మిద్దెలున్నా, నీకు అందచందమున్నా, నీకు బంధుమిత్రులున్నా, నీకు ఎంత బలమున్నా, నీకు బంధుమిత్రులున్నా, ఆటగాడివైనా, పెద్ద ఆటగాడివైనా, నువ్వు ఆటగాడివైనా, పెద్ద ఆటగాడివైనా, నువ్వు సినిమా హీరోవైనా, నువ్వు బిజినెస్ మ్యాన్వైనా, నువ్వు సినిమా హీరోవైనా, పెద్ద బిజినెస్ మ్యాన్వైనా, ప్రభు యేసు నందు నీ హక్కు లేనిచో, ప్రభు యేసు నందు నీ హక్కు లేనిచో, నీకున్నదంతకున్నా, అందచందమున్నా, ఆస్తిపాస్తులున్నా, నీకు మేడమిద్దెలున్నా, మిత్రులున్నా. చెప్పండి. నాకు 2 కాస్ట్లీ కార్లు ఉన్నాయి. అయితే ఒకసారి ఏమైందంటే, ఏదో నేను చెప్పుకోవడానికి కాదు, ఇంకేదో చూపించుకోవడానికి కాదు. ఒకటి వోక్స్ వ్యాగన్, ఒకటి స్కార్పియో అది ఇక్కడ ఉంది. అయితే మా ఇంట్లో ఒక పని మనిషి వచ్చి, నాకు హార్ట్ అటాక్ వచ్చింది అయ్యగారు అని చెప్పి పైకి వచ్చాడు. హార్ట్ అటాక్ రాగానే మా అబ్బాయికి చెప్పాను, బాబు కింద పని మనిషికి హార్ట్ అటాక్ వచ్చిందంటే తొందరగా కార్లో తీసుకెళ్ళాలంటే, పని పడలేదా డాడీ నీకు, ఎవరిని ఓడతాలని కార్లో తీసుకుపోమంటావు అన్నాడు. దేవుని బిడ్డలారా, నేను అప్పుడు మా బిడ్డతోని, మనకేదో డబ్బు ఉన్నది, మనకేదో కార్లు ఉన్నది చూయించుకోవడానికి కాదు బిడ్డ, మనం ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకోవాలి. అందుకే దేవుడు కార్లు ఇచ్చారు. మనం ఏదో చూయించుకోవడానికి, లేకపోతే ఉన్నది చూయించుకోవడానికో, లేకపోతే మనకు ఎచ్చులకు పోయే కార్లు కొనుక్కోలేదు అనేది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలమని చెప్పి అనేకులకు తెలియలాగున, అనేకులకు సాక్షాత్కరమై, అనేకులకు విమోచన క్రయముగా ఎలా అయితే క్రీస్తు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడో, మనం కూడా అలాగనే తగ్గించుకొని ఈ లోకంలో ఉండాలి, లోకంలో బతకాలి. క్రియలు లేని విశ్వాసము మృతం అన్నాడు. సో అలాంటి జీవితాన్ని మనందరము తెలియజేసుకొని ప్రదర్శిస్తున్నాం. పెద్ద ఆటగాడివైనా, నీవు పాటగాడివైనా, ఆటగాడివైనా, ఆటగాడివైనా, నీకు అందచందమున్నా, ఆస్తిపాస్తులున్నా, నీకు ఆశీర్వాదమున్నా, ప్రభు యేసు నందు నీ హక్కు లేనిచో, ప్రభు యేసు నందు నీ హక్కు లేనిచో, నీకున్నదంతకున్నా, అందచందమున్నా, ఆస్తిపాస్తులున్నా, నువ్వు సినిమా హీరోవైనా, నువ్వు
దేవుని నామమున ఏర్పడదాం. తిరుగులేని మన దేవుని మాటలు ఆచరించి మనం ఆలకించాలి. తిరుగులేని మన దేవుని మాటలు ఆచరించి మనం ఆచరించాలి. జీవము గల మన దేవుని కొరకు జీవితాన్ని మనం అర్పించాలి. మహిమ గల తండ్రి మళ్ళీ రాకడకు అన్నావోయన్నా, సిద్ధపరచబడే రాయబారులను అన్నావోయన్నా. జీవవాక్యమును చేతబట్టుకొని జీవవాక్యమును చేతబట్టుకొని అన్నావోయన్నా. నీవు జీవితమును అన్నావోయన్నా, అన్నావోయన్నా. నీవు జీవితమును అన్నావోయన్నా. జీవవాక్యమును చేతబట్టుకొని అన్నావోయన్నా. నీవు దేవుని వెలుగు మూర్ఖుడవోయన్నా, అన్నావోయన్నా. నీవు జీవితమును అన్నావోయన్నా, అన్నావోయన్నా. జీవితాన్ని మనం అర్పించాలి, జీవితాన్ని మనం అర్పించాలి. మహిమ గల తండ్రి అన్ని రాజులకు వందనాలయ్యా. సిద్ధపరచబడిన రాయబారులను అన్నావయ్యా. మహిమ గల తండ్రి అన్ని రాజులకు వందనాలయ్యా. సిద్ధపరచబడిన రాయబారులను అన్నావయ్యా. జీవవాక్యమును చేతబట్టుకొని అన్నావయ్యా. నువ్వు జీవితమును మూర్ఖుడవోయన్నా, అన్నావయ్యా. నువ్వు జీవితమును అన్యుల మధ్య అన్నావయ్యా. నమ్మదగిన మన దేవుని మాట ఆధారం మన జీవితాలకు మార్చుకుంటాడు తన కుమారుడిగా, మార్చుకుంటాడు తన కుమారుడిగా, మార్చుకుంటాడు తన కుమారుడిగా. నమ్మదగిన మన దేవుని మాటలు ఆధారం మన జీవితాలకు మార్చుకుంటాడు తన కుమారుడిగా, మార్చుకుంటాడు తన కుమారుడిగా, మార్చుకుంటాడు తన కుమారుడిగా. పుట్టించిన మన తండ్రిని మనము సంతోషపెట్టాలి. తండ్రికి మహిమ తెచ్చే బిడ్డలుగా ప్రేమతో మెలగాలి. పుట్టించిన మన తండ్రిని మనము సంతోషపెట్టాలి. ప్రేమతో మెలగాలి. తండ్రికి మహిమ తెచ్చే బిడ్డలుగా ప్రేమతో మెలగాలి. జీవవాక్యము పట్టుకొని అన్నావోయన్నా. జీవితమును మూర్ఖుడవోయన్నా, అన్నావోయన్నా. నువ్వు జీవితమును అన్యుల మధ్యన 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 అన్నావోయన్నా. నువ్వు